హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గుంటూరు టు యూఎస్ఏ బ్లాగ్స్ ఫ్రమ్ ప్లానో. నేను ప్లానో ఉంటాము. నా జర్నీ గుంటూరు నుంచి యూఎస్కి ఎలా జరిగిందో, నా వీసా ఇంటర్వ్యూస్ ఎలా జరిగినాయో అని షేర్ చేసుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్తాను వీసా ఇంటర్వ్యూస్ ఎలా జరిగినాయో అండ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది. అసలు నేను ఫ్లైట్ ఎక్కాలని కూడా థాట్ లేదనమాట. నాకు బేసిక్గా భయం ఫ్లైట్ జర్నీ అనేది ఇష్టం ఉండదు నాకు. ఇంకా డైరెక్ట్గా గుంటూరు నుంచి యూఎస్కే ఫ్లైట్ అంటే చాలా భయం వేసింది లోపల, కానీ బయటికి చూపించలేదు. అదిగాక జర్నీ అనేది టెన్షన్ హడావుడిగా జరిగిపోయింది అనమాట. అసలు టైం లేదు మాకు. ఎందుకంటే మా హస్బెండ్ చెప్పారు, కానీ 50-50 ఛాన్సెస్ అనమాట మాకు. వీసా కంప్లీట్ అయితేనే వెళ్దాము, లేకపోతే ఇంకో ఇంటర్వ్యూ అనుకున్నాము. కానీ ఇంటర్వ్యూ అయిద్దని లేదు. ఏదో కొంచెం హోప్ ఉంది కానీ అవుతుందని లేదు. 50-50 ఛాన్సెస్ మీద ఉన్నాము. సో వీసా కన్ఫామ్ అయిపోయాక అసలుకి 1 వీక్ 10 డేస్లోనే సర్దేసుకొని అంతా హడావుడిగా జరిగిపోయిందనమాట నా జర్నీ. ఏమి హౌసెస్లో కూడా ఏమి అరేంజ్మెంట్స్ లేవు. మా హస్బెండ్ వచ్చే ముందే హౌస్ తీసుకున్నాడు. జస్ట్ 1 మంత్ మాట్లాడుకొని తను వచ్చే ముందే 1 డే ముందు లగేజ్ పెట్టేసి తంది ఇండియాకి వచ్చేసాడనమాట. ఇంకా ఇంట్లో ఫంక్షన్ ఉంటే మ్యారేజ్ ఉంది మా మావయ్య కూతురిది. సో అందుకని 1 డే ముందే 1 మంత్ తీసుకున్నాక ఆ దాంట్లోనే నా వీసా ఇంటర్వ్యూస్, దానికి రిమైనింగ్ వర్క్స్ అన్నీ జరిగాయి. ఈ హౌస్ వచ్చే ముందు ఏం తీసుకోలేదు కాబట్టి తను ముందు బ్యాచులర్గా ఉన్నాడు కాబట్టి చాలా వరకు ఏం తీసుకోలేదు. మేము వచ్చాకే అన్నీ తీసుకున్నాడు మ్యాక్సిమము. మేము కూడా ఎక్కువ తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఇది అపార్ట్మెంట్స్. మీరు వేరే రూమ్స్కి మారాలనుకుంటే వేరే రూమ్కి అప్పుడు మళ్ళీ షిఫ్టింగ్కి ప్రాబ్లం అయిద్దని కొంచెం కావాల్సిన వరకే తీసుకున్నాము. సోఫా మ్యాట్ అని, ఆఫీస్ టేబుల్స్ అని. ఇది పాపకి హౌస్ తీసుకున్నాము, ఎందుకంటే తన బర్త్డేకి గిఫ్ట్గా తీసుకోవాలనుకున్నాను. తను ఆడుకోవాలంటే బయట వెళ్ళటానికి లేదు. అందుకని ఇంట్లోనే టాయ్స్తో, ఇంట్లో వస్తువులతోనూ, బౌల్స్తోనూ, స్పూన్, గ్లాసులతో అన్నిటితో ఆడేసుకునేది ఉన్న వాటితో. ఇది వచ్చి మా బెడ్రూమ్ అనమాట. అది క్లీనింగ్ అని చెప్పి అన్నీ రిమూవ్ చేసేసాను, బెడ్షీట్స్. సో అందుకే అలా ఉంది. బెడ్ అనేది అమెజాన్లో ఆర్డర్ చేసాము. అసలుకి అన్ని పార్ట్స్కి వచ్చేసినాయి అనమాట. రాడ్స్ కానీ వుడ్ కానీ. నేను మా హస్బెండ్ కలిసి 3 hours పైన పట్టింది అరేంజ్మెంట్స్ చేయడానికి, ఇది అరేంజ్ చేసుకోవడానికి. కింద కాట్ బాక్స్, బెడ్ అన్నీ చేసుకోవడానికి. ఇదను బట్టల రూము. హ్యాంగర్స్ ఏం తీసుకోలేదు, జస్ట్ ట్రాలీస్లో అన్నీ సర్ది పెట్టాను ఎవరికి వాళ్ళకి. మా పాపకి నా ఇవన్నీ సపరేట్, మా హస్బెండ్ని సపరేట్ 2 ట్రాలీస్. మ్యాక్సిమం అందరికి 2 ట్రాలీస్లో ఉన్నాయి బట్టలు. కావాల్సిన వరకే తెచ్చుకున్నాము, ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా లగేజ్ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మిగతాయి తెచ్చుకోవచ్చు అని. ఇంకా ఏంటంటే ప్లస్ మా హస్బెండ్ ముందు ఉన్నసరికి తన లగేజ్ తగ్గింది. మా ఇద్దరిదే కాబట్టి మ్యాక్సిమం కావాల్సిన వరకు తెచ్చుకున్నాం అనమాట. ఈ బెడ్ కింగ్ సైజ్ తీసుకున్నాము మేము ముగ్గురు అని. ఇంకా పాప మధ్యలో ఇబ్బందిగా ఉందని పాపని అటు సైడ్ గోడ వైపు వండుకోబెట్టి మేము ఇటు సైడ్ వండుకోబెడుతున్నాం. ఇది టేబుల్ వచ్చి యాక్సెసరీస్, హెయిర్ యాక్సెస్, పాపవి క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అనేవి పెట్టేసి పెట్టుకుందామని బాక్స్ తీసుకున్న టేబుల్. ఇది ఏంటంటే అమెజాన్లో ఆర్డర్ చేస్తే ప్రతిదీ చిన్న చిన్న పార్ట్స్ వైజ్ వచ్చింది. ఇది ఇన్స్టాలేషన్ నేనే చేశాను. అప్పటికి గన్ తీసుకోలేదు అది బిగియడానికి. సో నేను మాన్యువల్గానే ఫిక్స్ చేశాను అది. ఇది వచ్చి బట్టలు వాష్ చేసుకోవాలి, వ్యాక్యూమ్స్ పెట్టుకున్నామని అది పెట్టుకున్నా. ఇది బాత్రూము జస్ట్ చూపించడానికి, అంతేం అవసరం లేదు, అందరికీ ఉండేదే కదా. సో నైట్కి మేము ఎక్కువ మ్యాక్సిమం టిఫిన్సే చేస్తాను. సో ఆ రోజు ఉప్మా ప్రిపేర్ చేద్దామని తాలింపు వేసి ఇంకా హౌస్ చూపిస్తూ ఉన్నాను. ఇది వచ్చి 4 రెంట్ అనేవి 2 BHKs. ఈ అపార్ట్మెంట్లో ఏంది అంటే మాది 1 BHK, మా ఆపోజిట్ వాళ్ళు వచ్చి 2 BHK అనమాట. మా కింద పక్కన వాళ్ళు అన్నీ 1 BHK, మా బ్యాక్ సైడ్ అన్నీ. ఫ్రంట్ మాత్రం 2 BHK. ఇక్కడ రూల్ ఏంటంటే 3 members ఉన్న 2 BHKనే తీసుకోవాలి.
కానీ ఇంకా మేము 1 BHKనే తీసుకున్నాము. పాప చిన్న పాపే అని. తర్వాత ఇక్కడ వాళ్ళొచ్చి కూడా చూడరు, చెక్ చేయరు. అందుకని పాప ఆడుకోవడానికి కొంచెం ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ టైం మేబీ కుదిరితే 2 BHK తీసుకుంటాము. ప్రస్తుతానికి వరకైతే ఓకే. హాలు, కిచెన్ అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఓకే. మేమేంటంటే నైట్ ఎక్కువ టిఫిన్ చేస్తాను. డిష్ వాషరు మ్యాక్స్ నేను యూజ్ చేయను, కడిగి దాంట్లో పెట్టేస్తాను. అది కూడా వీడియోలో చూశాను. ఒక వీడియోలో చూస్తే కడిగి పెట్టారు, అందుకని నేను కూడా. ఓవెన్ కూడా ఎక్కువ యూజ్ చేయను. యాక్చువల్గా నాకు ఇంకా సెట్టింగ్స్ అర్థం కాలేదు. ఫ్రిడ్జ్ వచ్చి డబుల్ డోరే. మ్యాక్స్ మన అక్కడ ఎలా పెట్టుకుంటాను అలానే పెట్టుకున్నాను. ఇంకా డ్రయ్యరు ఫ్రంట్ లోడ్ అయ్యేసరికి చాలా కొంచెం బట్టలు డ్యామేజ్ అవుతున్నాయి, చిన్న చిన్న బట్టలు. మోస్ట్లీ మా పాప ఎక్కువ డ్యామేజ్ అయినాయి. నెక్స్ట్ టైం మెష్ జిప్స్ ఉంటాయి, అవి తీసుకొని దాంట్లో పెట్టాలి. అమెజాన్లో ఆర్డర్ చేశాను, మేబీ 2-3 డేస్లో వస్తుంది. ఎక్కువ లేవన్నమాట, కావాల్సిన వరకే తీసుకున్నాను. నెక్స్ట్ బ్లాక్ ఫ్రైడేకి తీసుకుందామని ఉన్నాను. ఇప్పుడు దాకా వెయిట్ చేస్తూ ఉన్నా బ్లాక్ ఫ్రైడే కోసం. ఇది మా పక్కన వ్యూ అన్నమాట. మా కారిడార్ నుంచి రోడ్డు కనిపిస్తా హౌసెస్. ఇక్కడ ఏంటంటే ఎవరికి కార్ పార్కింగ్ కంపల్సరీగా ఉంటుంది. అందరికీ కార్స్ కంపల్సరీగా ఉంటాయి కాబట్టి. మా అపార్ట్మెంట్లో కార్ పార్కింగ్ అనేది ఫ్రీ అన్నమాట. ఫస్ట్ మేము కాస్ట్ అనుకున్నాము, కానీ అడిగితే మేనేజర్ లేదన్నాడు. అది డ్రయర్ స్టాండ్ వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నాను. సమ్మర్ అంతా డ్రయర్ స్టాండ్లోనే యూజ్ చేశాను. ఇక వింటర్లో డ్రయర్ యూజ్ చేద్దామని. ఇంకా ఫ్రంట్ వ్యూ చూపిస్తాను. మెయిన్ గేట్ డోరు మాది వచ్చి మా ఎదురు అదే 2 BHKs అనమాట. ఎదురు అపార్ట్మెంట్స్. అక్కడ చూస్తే ఆఫీస్ కనిపిస్తుంది అక్కడ నుంచి. ఇది మా హౌస్ అన్నమాట. సో టోటల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.